తెలంగాణ బతుకు పండగ బతుకమ్మ విరుల సౌరభంతో పుడమి తల్లి పులకించే ఈ వేడుకలో ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి. ఈ సంబురాన తెలంగాణ ప్రాంతమంతా ఓ పూవనంగా మారిపోతుంది. తంగేడు పరిమళం, గునుగుల సొగసు, కట్లపూల సోయగం ఒకే దగ్గర కనిపించే అరుదైన అద్భుతం బతుకమ్మ. తీరొక్క పూలతో అందంగా రూపుదిద్దుకునే బతుకమ్మలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ప్రతి పువ్వు ఓ పరమ ఔషధమే, రోగాలను హరించే దివ్యౌషధమే. ప్రకృతి పూజకు నిదర్శనం బతుకమ్మ పండుగ. సహజంగా లభించే తీరొక్క పూలతో బతుకమ్మను తీర్చిదిద్ది 9 రోజుల పాటు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో వాడే ప్రతి పువ్వుకు ఓ ప్రత్యేకత ఉంది. హానికారక క్రిములను నాశనం చేస్తాయి, దీర్ఘకాలిక వ్యాధులను దరిచేరనీయకుండా కాపాడతాయి. బతుకమ్మ పేర్చేప్పుడు ముందు వరుసలో ఉండేది తంగేడు పువ్వు. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో మాత్రమే లభించే తంగేడు పూలు పసిడి వర్ణంలో వెలిగిపోతుంటాయి. ఈ పూలకు ఔషధ గుణాలు ఎక్కువే. మరిగించిన తంగేడు వేర్లు జ్వరం, చక్కెర వ్యాధి, మలబద్ధకానికి చక్కని ఔషధం. ఎండిన పూలు, మొగ్గలను మరిగించి టీ చేసుకుని త్రాగవచ్చు. పొడి చేసిన గింజలు కళ్ల కలకలను తగ్గిస్తాయి. బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాలా, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాలా, ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల ఊగంగ ఇయ్యాలా, ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల ఊగంగ ఇయ్యాలా. గునుగు పూలకు బతుకమ్మలో విశేష స్థానం ఉంది. గునుగు గింజలు రక్తస్రావాన్ని నివారిస్తాయి, పరాన్న జీవులను దరిచేరనీయవు. రక్త విరోచనాలు, అతిసార వ్యాధులకు దివ్యౌషధం. కంటి వ్యాధులు, శుక్లాలకు గునుగు పువ్వు చక్కని విరుగుడు. రక్తపోటుని అదుపులో ఉంచటంలో మరేదీ సాటిరాదు. ఎర్రని రంగులో దగదగలాడే రుద్రాక్ష పూలను చంద్రకాంతలు అని కూడా అంటారు. వీటి ఆకులు వాపును తగ్గిస్తాయి, పుండ్లు, గడ్డలని మటుమాయం చేస్తాయి. కాడ్మియం లాంటి భార లోహాలతో కలుషితమైన నేలను శుభ్రపరచడానికి చక్కగా ఉపయోగపడతాయి. తంగెళ్ళో దొరికిన తల్లి, ఏ తల్లి కన్నదో నిన్ను, మింగి నెలవంకలే కడిగిన ముత్యమోలే కనువిందు చేసినావే మా పల్లె దీపం నీవే. బతుకమ్మలో వినియోగించే కుచ్చుల్లాంటి పూలను పట్టుకుచ్చు అంటారు. అందంతో పాటు వెలకట్టలేని ఔషధ గుణాలు వీటిలో ఉన్నాయి. ఆకులు, కాండం పుండ్లకి, తెగిన చర్మానికి మంచి మందు. గింజలు జీర్ణకోశ వ్యాధులు, పేగు సంబంధ వ్యాధులు, జ్వరం, కాలేయ వ్యాధులను దరిచేరనీయదు. రక్తస్రావం, మధుమేహం, కామెర్లకు దీని గింజలను మించిన మందులేదు. పాము విషానికి చక్కని విరుగుడు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో, శ్రీరాముని తల్లి ఉయ్యాలో, ప్రేమతో శాంతను ఉయ్యాలో, పిలిచి దగ్గర తీసి ఉయ్యాలో, సతధర్మములు కొన్ని ఉయ్యాలో. బతుకమ్మలో వినియోగించే మరో రకం గడ్డిపూలు ఎక్కడైనా విరివిగా లభిస్తాయి. ఈ మొక్కల్లో ఉబ్బసం, కోరింత దగ్గు, విరోచనాలను తగ్గించే ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పసిపిల్లలకు వచ్చే జ్వరం, కళ్ల మంటలు, చంటిపిల్లల నిద్రలోని ఏడుపుకి ఇది మంచి మందు.
గొంతు, కాళ్ల నొప్పులను ఇట్టే తగ్గిస్తుంది. జీర్ణక్రియను పెంచి ఆకలిని కలిగిస్తాయి. పసుపు వర్ణంతో మెరిసే చామంతులు బతుకమ్మను ఎంతో ఆకర్షణీయంగా మారుస్తాయి. వీటిలో ఔషధ గుణాలు అదే స్థాయిలో ఉంటాయి. చామంతి ఆకులతో తయారు చేసే టీ జలుబు, గొంతు నొప్పికి మంచి మందు. మొటిమలను తగ్గించడం, శరీరాన్ని చల్లబరచడంలో చామంతి కీలక పాత్ర పోషిస్తుంది. రక్త ప్రసరణలోని సమస్యలు, కాలేయ సంబంధ వ్యాధులకు చామంతి దివ్యౌషధం. ఒత్తిడి, కోపంలాంటి భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది. బతుకమ్మకు తలమానికంగా అగ్రభాగాన కొలువయ్యే గుమ్మడి పూలకు ఎంతో ప్రత్యేకత ఉంది. కీళ్లవాతాన్ని అదుపులో ఉంచడం సహా అతిమూత్ర వ్యాధి, మూత్రపిండ సమస్యలకు గుమ్మడి చక్కటి ఔషధం. పేగు సంబంధ, ప్రోస్టేట్ వ్యాధులను తగ్గించడంలో ముందుంటుంది. గుమ్మడికాయ గుజ్జు పొడిబారిన చర్మానికి, మొటిమలు, మచ్చలు, కాలిన గాయాలను తగ్గిస్తుంది. బతుకమ్మకు కుంకుమ శోభలు అద్దే మందారాల సోయగం వర్ణించతరం కానిది. మందారంలో ఔషధ గుణాలు అద్భుతంగా ఉన్నాయి. మందార ఆకులు, పూలు, వేర్లు రక్త ప్రసరణ సరిచేసి ఋతుస్రావాన్ని నియంత్రిస్తాయి. మందార పూల నుంచి కాలేయపు వ్యాధులకి, రక్తపోటుకి సంబంధించిన మందులు తయారు చేస్తారు. లేత ఆకులు, పూలు తలనొప్పిని ఇట్టే హరిస్తాయి. ఆకులను, వేరుని మరిగించి తాగితే దగ్గు వెంటనే తగ్గుతుంది. బెణుకులు, దెబ్బలు, అల్సర్లకు మందారం మంచి ఔషధం. ఇక శిరోజాల సంరక్షణలో మందారాన్ని మించిన మందు లేదు. ధవళ వర్ణంలో మెరిసే నందివర్ధనాల్లో గొప్ప ఔషధ గుణాలున్నాయి. కంటి సంబంధ వ్యాధులను దరిచేరనీయదు. గాయాలు, చర్మ వ్యాధులకు ఈ పూల రసం మంచి ఔషధం. ఆకులు, కషాయం రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. నందివర్ధనాల వేర్లు పంటి నొప్పిని, పేగుల్లోని నులి పురుగులను చంపేందుకు దివ్యౌషధం. సన్నగా రంగురంగుల్లో ఆకర్షించే కనకాంబరాల్లో లెక్కకు మించిన ఔషధ గుణాలున్నాయి. ఆకులు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. పూలు సూక్ష్మజీవులను, బ్యాక్టీరియాలను, ఫంగస్లను నిర్మూలిస్తాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాలా, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాలా, ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల ఊగంగ ఇయ్యాలా, ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల ఊగంగ ఇయ్యాలా. ఎన్ని రకాల పూలున్నా బంతికి సాటిరావు అన్నది కాదనలేని నిజం. బంతి నూనె నొప్పులు, దద్దుర్లని తగ్గిస్తుంది. ఫంగస్, వైరస్లను, బ్యాక్టీరియాలను అరికడుతుంది. కళ్ల కలకలు, దెబ్బలు, కాలిన గాయాలు, తేనెటీగల కుట్లకి ఇది చక్కని మందు. చర్మ సంబంధ అంటు వ్యాధులను బంతి దరిచేరనీయదు. తెల్లగా గుత్తులు గుత్తులుగా విరబూసే చల్లగుత్తి పూలు బతుకమ్మకు కొత్త అందాన్ని తెస్తాయి. పురిటి నొప్పులకి ఈ చల్లగుత్తి మంచి మందు. గవద బిళ్లలు, కీళ్లవాతానికి మందుగా పనికొస్తుంది. పొత్తుకడుపు నొప్పికి దీని ఆకులు చక్కగా పనిచేస్తాయి. విరోచనాలను దరిచేరనీయవు. సుకుమారంగా ఉండే బీరపూలు చర్మంలోని విషాలను బయటకు తీసివేస్తుంది. జలుబుని రానివ్వకుండా చూస్తుంది. సైనస్, ముక్కుదిబ్బడ, కీళ్లవాపు, కండరాల నొప్పి, ఛాతీ నొప్పికి ఇది చక్కని ఔషధం. తల్లిపాల వృద్ధికి, ఋతుచక్రాన్ని సరిచేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. పసుపు వర్ణంలో రాజసంగా వెలిగిపోయే చిట్టి చేమంతుల అందం వర్ణనాతీతం. ఈ మొక్కలో ఔషధ గుణాలు అదే స్థాయిలో ఉన్నాయి. ఈ చిట్టి చేమంతి కీటక సూక్ష్మ క్రిముల నాశినిగా పనిచేస్తుంది. బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మ
తంగెళ్ళో దొరికిన తల్లి ఏ తల్లి కన్నదో నిన్ను నింగి నెలవంక ఓలే కడిగిన ముత్యమోలే కనువిందు చేసినావే మా పల్లె దీపం నీవే. ఎరుపు రంగులో వెలిగిపోయే కాశీరత్నం పుష్పాల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఫంగస్ ను అరికడుతుంది. నొప్పి, వాపు, గడ్డలకు ఇది చక్కని మందు. అతిమూత్ర వ్యాధి, మలబద్ధకాన్ని అదుపులో ఉంచుతుంది. ఇక గన్నేరులో ఇనుము, కాల్షియం, విటమిన్ B6లు విరివిగా ఉంటాయి. కండరాల నొప్పిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జ్ఞాపక శక్తి, రోగ నిరోధక శక్తులను పెంచుతుంది. రక్త ప్రసరణని సరిచేసి జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో, శ్రీరాముని తల్లి ఉయ్యాలో ప్రేమతో శాంతను ఉయ్యాలో, పీచి దగ్గర తీసి ఉయ్యాలో సతి ధర్మములు కొన్ని ఉయ్యాలో. నేల గులాబీలో ఉన్నన్ని ఔషధాలు మరెందులోనూ లేవన్నది వైద్యుల అభిప్రాయం. కాలేయ వ్యాధులు, కామెర్లకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. వాపులు, నొప్పులను తగ్గిస్తుంది. పాము కాటు, కీటకాల కాటుకు తామరకి ఈ ఆకుల రసం చక్కగా పనిచేస్తుంది. నీటిపై విరబూసే తామరలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. తామర పూలు, కేసరములు, కాడలు అతిసార వ్యాధికి, కామెర్లకు, గుండె జబ్బుల చికిత్సకు ఉపయోగపడతాయి. పువ్వుల రసం దగ్గు, మూల వ్యాధిని నివారిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. విత్తనాలు చర్మ వ్యాధులకు, కుష్ఠవ్యాధి నివారణలో ఉపయోగిస్తారు. బతుకమ్మలో వినియోగించే మరో పువ్వు గులాబీ. అనేక రుగ్మతులను నయం చేస్తుంది. ముఖ్యంగా ఇందులో మారిక యాసిడ్, టానిక యాసిడ్లు పుష్కలంగా ఉండటం వల్ల తైలాలు ఆయుర్వేద పరంగా అనేక వ్యాధులను నయం చేసేందుకు వినియోగిస్తారు. కంటి జబ్బులకి మంచి ఔషధం. చీము పట్టి బాధపెట్టే పుళ్ల మీద గులాబీ పొడి చల్లితే యాంటీబయాటిక్లా పనిచేయడమే కాకుండా త్వరగా వాటిని నివారిస్తుంది. జలుబు, దగ్గు, శరీర దుర్గంధాన్ని హరిస్తుంది. ముఖ వర్చస్సుని పెంచే సౌందర్య సాధనాల్లో గులాబీది మొదటి స్థానం. మల్లె సువాసనలు మైమర్పించడంతో పాటు యాంటీ డిప్రెసెంట్, యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. ఇది చక్కని క్రిమి సంహారిణి, నొప్పి నివారిణి. చర్మ వ్యాధులకు, కాలేయ వ్యాధులకు, వ్యంధత్వానికి మల్లె మంచి మందు. ఉదర సంబంధ వ్యాధులను నివారించడంలో లిల్లీది ప్రత్యేక స్థానం. లిల్లీ వేర్లు దగ్గు, జ్వరం, క్షయ వ్యాధుల్ని నివారిస్తాయి. లిల్లీ పువ్వు గుండె వేగాన్ని అదుపులో ఉంచుతుంది. కాలిన గాయాలను నయం చేయటం, ప్రసవానంతరం ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను అస్సలు దరిచేరనీయదు. ఇలా బతుకమ్మలో వాడే తీరొక్క పూలల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. అందుకే అంటారేమో మన పెద్దలు, ఏం చెప్పినా అంతా మంచికే చెప్పారని. ప్రతి పండుగ వెనక ఓ వైద్యపరమైన కారణం ఉందని. బతుకమ్మ ఉత్సవాలు సాధారణంగా వర్షాకాలంలో వస్తాయి. బతుకమ్మ వేడుకల్లో వినియోగించే పూలు పరిసరాల్లోని క్రిములని హరించేసి సాధారణంగా వర్షాకాలంలో ప్రబలే వ్యాధుల్ని రాకుండా నివారిస్తాయి.